హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. కొన్ని సంఘటనలు చూస్తుంటే మనసుకు చాలా బాధగా అనిపిస్తుంది అనుకోండి. ఎక్కడ పట్టినా యాక్సిడెంట్లు, చావటాలు, మరీ ప్రైవేట్ బస్సులు అయితే యాక్సిడెంట్లు ఎక్కువైపోయినాయి అనుకోండి. ఎంతమంది చనిపోతున్నారు, దానివల్ల వాళ్ళ కుటుంబాలు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో అసలుకి. మొన్న బస్సు తగలబడి పాపం ఎంతమంది చనిపోయారు. ఒకళ్ళైతే ఫ్యామిలీ అసలు చిన్నపిల్లలు, ఇద్దరు చిన్నపిల్లలు మంటల్లో కాలిపోయారంటే అసలు తలుచుకుంటుంటే ఎంత బాధగా ఉంటుందండి. అసలు మన కళ్ళ ముందు పిల్లలు అలా కాలిపోతుంటే తల్లిదండ్రులు ఏం చేయలేక అస్సలకి ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందోనండి. అబ్బా, ఊహించుకోలేమనుకోండి. ఆ బాధ అసలు పగవాళ్ళకు కూడా రాకూడదు. ఆ కష్టం. పిల్లల్ని చదువు కోసమని బయటికి పంపిస్తాము. వాళ్ళు చదువుకొని లైఫ్లో బాగా సెటిల్ అయిపోతారు, మంచి పేరు తీసుకొస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు పేరెంట్స్. ఇంకా చదువుకోవడానికి వెళ్తానో వస్తానో, లేదనుకోండి జాబ్ పని మీద ఎక్కడికన్నా వెళ్తానో, ఇలా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోతే అసలు ఆ పేరెంట్స్ ఎంత బాధపడతారు. ఎంతో ఫ్యూచర్ ఉంది వాళ్ళకి, ఎంతో ఫ్యూచర్ ఉండి ఇలా ప్రమాదాల్లో చనిపోతే ఆ పేరెంట్స్ బాధ మాటల్లో చెప్పలేమనుకోండి. ఆ సంఘటన జరిగి కొంచెం మర్చిపోతున్నాం అనుకునేటప్పటికి నిన్న ఒక బస్సు యాక్సిడెంట్. ఒక కుటుంబంలోనే పాపం 3 ఆడపిల్లలండి. ఆడపిల్లలు ఎంత చక్కగా ఉన్నారు. ఫంక్షన్ కోసమని ఎంత చక్కగా రెడీ అయ్యారండి. శారీస్ కట్టుకొని, లంగా ఓనీలు వేసుకొని. పిల్లల్ని చూస్తుంటే అసలు ఎంత ముచ్చట అనిపించింది అనుకోండి. చూసే వాళ్ళకి మనకే ఎంతో బాధగా కళ్ళంటి నీళ్ళు అయితే వచ్చేసినాయి. ఇంకా వాళ్ళ అమ్మ అయితే ఎంత బాధపడిద్దండి. 3 బిడ్డలను ఒకేసారి కోల్పోతే అసలు ఇంకా బాధ మాటల్లో చెప్పలేం కదండి. 3 ఆడపిల్లలు ఇంట్లో లక్ష్మీదేవిలాగా తిరుగుతా కలకల్లాడుతూ ఉంటే ఇంక ఇప్పుడు ఆ 3 పిల్లలు లేరు కదా. 3 పిల్లల్ని కన్న తల్లి ఇప్పుడు ఎవ్వరూ లేని గొడ్డుబోతులాగా అయిపోయింది. కనీసం ఒక్క బిడ్డన్నా బతుకుంటే ఆ బిడ్డలో చనిపోయిన పిల్లలన్నా చూసుకొని కొంచెం హ్యాపీగా అన్నా ఉండేవాళ్ళు. దేవుడు చూడండి, 3 బిడ్డల్ని తీసుకెళ్ళాడు, ఒక్కళ్ళని కూడా మిగిలించకుండా. ఇంకొంతమంది అయితేనేమో పేరెంట్స్ని కోల్పోయి పిల్లలు అనాథలైపోయారు, చిన్న పిల్లలు. ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళారంటే వచ్చిందాకా ఒకటే టెన్షన్ అనుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్గా ఉంటుంది. అసలు ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా మనం చెప్పలేకపోతున్నాము. యాక్సిడెంట్లు అనేవి బాగా ఎక్కువైపోయినాయి. మనం ఎంత జాగ్రత్తగా వచ్చినా సరే అవతల వాళ్ళు జాగ్రత్తగా వస్తారని గ్యారంటీ ఉండట్లేదు. పిల్లలు చదువుల మీద ఊర్లకి రావటం పోవటం ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. తప్పదు, మనకి ఇంకా వెళ్ళాలి, మన పనుల మీద మనం వెళ్ళాలి రావాలి, ఇంక ఇవన్నీ తప్పవు కదా. అందులో నిన్న బస్సు యాక్సిడెంట్ అయినప్పుడు కార్తీక సోమవారం అంటే మనం ఇంట్లో పూజలు చేసుకొని అసలు దేవుణ్ణి కొలుచుకొని అందరూ బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాము. అలాంటి రోజున ఇలాంటి విషాదం జరిగితే ఇంక అసలుకి ఎలా ఉంటుందో చెప్పండి. ఏం చేస్తాం, మనం చేసేది ఏం లేదు, మన చేతుల్లో ఏం లేదు. చూసి బాధపడటం. నిజంగా దేవుడు ఉంటే మాత్రం ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటే బాగుందండి. అంతకంటే కావాల్సిందేం లేదు. తల్లిదండ్రుల కళ్ళ ముందు పిల్లల ప్రాణాలు పోతే అసలు ఇంకా పేరెంట్స్ బాధ మాటల్లో చెప్పలేమనుకోండి. ఆ పరిస్థితి, ఆ బాధ అనేది అస్సలకి అబ్బా ఎవరికి రాకూడదండి. ఎంత పగవాళ్ళకైనా అస్సలు అలాంటి పరిస్థితి రాకూడదు. దేవుడు మాత్రం ఇదొక్కటి చూసుకుంటే చాలండి. అంతకంటే కావాల్సింది ఏం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి రూపాయి వాళ్ళు సంపాదించుకొని ఎవరి బతుకు వాళ్ళు బతికేయచ్చు. ఉన్న దాంట్లో తృప్తిగా బతుకుదాం, ఏమైంది. కోట్లు కావాలి, లక్షలు కావాలనే ఉంది. ఎవడికి చేతనైన పని వాడు చేసుకొని ఎవరికి ఉన్నంతలో వాళ్ళు హాయిగా బతకొచ్చు కదా. ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేము. డబ్బు పోయినా కానీ సంపాదించుకోవచ్చు, ఏదో పూర్వకంగా సంపాదించుకోగలుగుతాము. ఒకప్పుడు తినటానికి తిండి లేని వాళ్ళు కూడా ఇప్పుడు కోట్లు సంపాదించి కోటీశ్వరులు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పటి కోటీశ్వరులు ఇప్పుడు కటిక దరిద్రంలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ ప్రాణాలు పోతే మాత్రం సంపాదించుకోలేము. దేవుడు చిన్న ఏజ్లో ఎవరి ప్రాణాలు తీయకుండా ఉంటే బాగుండండి. అంతకంటే కావాల్సింది ఏమి లేదు. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇడ్లీ పిండి ఉంటే పునుగులైతే వేశాను. ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ తినటం తప్పదు కదా. ఉదయం లేచి మన పనులు చేసుకుంది తప్పదు. పనులు చేసుకోవటం, వండుకోవటం, తినటం ఇలాంటి పరిస్థితులు అనేవి తప్పవు.
ఇంట్లో విషాదాలు జరిగిన వాళ్ళు కూడా కొన్నాళ్ళకు మర్చిపోవాలి, తప్పదు, మర్చిపోవాలి. వాళ్ళ లైఫ్ అనేది మళ్ళీ లీడ్ చేయాలి. కాలం అనేది చాలా గ్రేట్ అండి. కాలం గడిచే కొద్దీ మనం జరిగిన సంఘటనలన్నీ మర్చిపోతాము. కాలమే అన్నిటినీ మాన్పించేసిద్ది, గాయాలు మాన్పించిద్ది అంటారు చూడండి. ఇది మాత్రం నిజం. కాలం గడిచే కొద్దీ జరిగిన సంఘటనలన్నీ మర్చిపోతూ ఉంటాము. అలా మర్చిపోలేదనుకోండి, మనుషులు ఎవ్వరూ భూమి మీద బతకలేరు. ఈరోజు కూర అయితే కూడా ఏం చేయలేదు. ఇంకా ఒక ఉల్లిపాయ ఫ్రై చేసి నవీన్కి అయితే ఉల్లిపాయ రైస్ చేసి బాక్సులు అయితే పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం మేము తినేటప్పుడు ఏదో ఒక కూర అయితే చేయాలి. ప్రస్తుతానికి ఇంట్లో కూరగాయలు కూడా ఏమి లేవు. ఒక టమాటా అయితే ఉంది. ఇంకా టమాటా రసం పెడదాం అనుకుంటున్నాను. ఒక్క టమాటాతో టమాటా రసం ఏందక్క అనుకుంటున్నారా? ఒక్కోసారి అలాగనే పెట్టేస్తాను. ఒక టమాటా, ఒక ఉల్లిపాయ కట్ చేసేసి ఇంకా రసం పొడి ఉంటుంది కదా, ఆ రసం పొడి వేసి ఇంకా అలా పెడతాను. బాగానే ఉంటుంది వేడివేడిగా తినడానికి. ఇంట్లో ఎక్కువ టమాటాలు ఉన్నాయి అనుకోండి, ఎక్కువ టమాటాలు వేసి రసం పెడతాను. ఎలా ఉంటే అలా ఇంకా అడ్జస్ట్ అవుతూ ఉంటాము. ఇలానే ఉండాలి, అన్నీ వేసి ఇంత టేస్ట్గానే తినాలని అయితే మా ఇంట్లో ఏమీ ఉండదండి. ఎలాగైనా కొంచెం తినడానికి ఉప్పు కారం అనేది కరెక్ట్గా ఉంటే చాలు, ఎలా అయినా తిని అడ్జస్ట్ అవుతాము. ఉన్నది కొన్ని బట్టలే కానీ 2 చోట్ల అయితే ఆరేస్తున్నాను. ఇంకా అటువైపునేమో కొంచెం మందంగా ఉన్న బట్టలు అయితే ఆరేసాను. ఎందుకంటే అటువైపున కొంచెం ఎండ, గాలి, వెలుతురు అనేది వచ్చింది. ఇంకా త్వరగా ఆరిపోతాయని అటైతే వేసాను. ఇటువైపునేమో పలచగా ఉన్న బట్టలు అయితే ఆరేస్తున్నాను. ఇటువైపున ఎండ అనేది అంత ఎక్కువైతే రాదు. గొంది కదా, పక్కన ఇల్లు కూడా ఉంది, ఎండ అయితే అంత ఎక్కువ రాదు. ఇంకా అందుకోసమని ఇటువైపున పలచగా ఉన్నాయి వేసాను అనుకోండి, సాయంత్రానికి అవే ఆరిపోతాయి. ఇంక ఈ కొన్ని బట్టలకు మళ్ళీ డాబా ఎక్కడం, డాబా మీద ఆరేయటం, ఎక్కటం, దిగటం. వాతావరణం అయితే చల్లగా ఉంటుంది. ఎప్పుడు సడన్గా వర్షం వచ్చిద్దో తెలీదు. మధ్యాహ్నం మనం ఒక్కోసారి నిద్రపోతూ ఉంటాము, ఎక్కువ నిద్రపోతూ ఉంటాము మధ్యాహ్నం ఖాళీ టైంలో. ఇంకా అలా నిద్రపోయినప్పుడు వర్షం వచ్చిందనుకోండి, ఆ బట్టలు మొత్తం తడుస్తాయి. డాబా ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఆ మెట్లు జారుతూ ఉంటాయి. ఇంక ఇదంతా ఎందుకులే, కొన్ని బట్టలే కదా అని చెప్పేసి కిందే ఆరేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఏంటో అస్సలు పని చేయాలనిపించదండి. ఏంటో నీరసంగా అదొక రకంగా అనిపించింది. అంటే ఇలాంటి సంఘటనలన్నీ వింటుంటాం కదా, ఆ రోజు పని చేయాలనిపించదు. ఏంటి ఈ జీవితం, ఇంత కష్టపడి పని చేస్తున్నా, ఇంత అంటే అన్నిటికీ ఆశపడతా ఉంటాం కదా, అవని ఇవని, అవి కావాలని ఇవి కావాలని, పిల్లలు ఫ్యూచర్ అని అదని ఇదని ఆలోచిస్తూ ఉంటాము. ఇంకా ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఇదంతా అవసరమా, ఎప్పుడు ఏ క్షణాన ఏం జరిగిద్దో తెలియనప్పుడు ఈ పోరాటాలు, ఈ ఆరాటాలు ఇవన్నీ అవసరమా? గొడవలు, తగాదలు, కుట్రాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవటాలు ఇవన్నీ అవసరమా? ఉన్న 4 రోజులు అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. కాకపోతే అందరూ ఒకలాగా ఉండరు కదా, అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు కదా. కొంతమంది మాత్రం ఇంకా వాళ్ళు బతికినంత కాలం వాళ్ళ స్వార్థంతోనే, వాళ్ళ దాంతోనే ఉంటారు. కానీ తప్పదు, మనకు మనం సర్ది చెప్పుకొని లైఫ్ అనేది ఇంక ఇలా లీడ్ చేసుకుంటా పోవటమే. దేవుడు ఎవరికి ఎంతవరకు ఆయుష్ ఇస్తే అంతవరకు బతుకుతాం అనుకోవటం, ఇంకా లైఫ్ లీడ్ చేయటమే. బస్సు యాక్సిడెంట్లో పేరెంట్స్ చనిపోయారు కానీ పిల్లలు బతికారు కదా. పిల్లలు 10 సంవత్సరాలు ఏజ్, కానీ పిల్లలు బతికారు కదా, పేరెంట్స్ పెద్దవాళ్ళు చనిపోయారు. ఇంకా వాళ్ళకి ఆయుష్ ఉంది బతికారు, వాళ్ళకి ఆయుష్ లేదు చనిపోయారు. ఇంకా అలా మన మనసుకు సర్ది చెప్పుకోవటమే. ఇంకా పునుగులేసా కదా, ఆయిల్ మొత్తం తీస్తున్నాను. ఆయిల్ అంతా తీసేసి ఇంకా అదిగోండి ఒక జగ్గులోకి అయితే వేసాను. ఈ జగ్గులో ఆయిల్ వేస్తున్నాను కానీ పోసేటప్పుడు మాత్రం చుక్కలు కింద పడతా ఉంది. ఇది మాత్రం అసలు పనికి రావట్లేదు, అంత చుక్కలు పడి జిడ్డు అవుతూ ఉంది. కాకపోతే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, దినానికో దేనికో ఇచ్చారు, అందుకోసం వాడుతున్నాను. వర్క్నే వచ్చింది కదా, అదే మనకు కొనక్కు రాలేదు కదా, ఇంకా అందుకోసం వాడుతున్నాను. కానీ ఆయిల్ పోసుకోవడానికి మాత్రం అంత అయితే బాగాలేదు. మనం ఆయిల్ వంచేటప్పుడు, గిన్నెలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం చుక్కలు అనేది పొయ్యి మీద పట్టడం అలా అవుతుంది. డబ్బులు పెట్టి కొనేవాళ్ళు మాత్రం ఇలాంటి జగ్గులు కొనుక్కోకండి. వేరే ఉంటాయి కదా, ఏదన్నా సీసాలు లాంటివి, ఇంకా అలాంటివి కొనుక్కోండి. కానీ ఇలాంటివి మాత్రం కొనుక్కోవద్దు. ఇంక ఇల్లు అయితే మొత్తం కసువులు అయితే ఊడుస్తున్నాను. ఉదయం పూట అయితేనేమో ఓన్లీ వంటగది వాటికి కసువులు ఊడ్చేసుకొని, బండ్ల తుడిచేసుకొని పూజ అయితే చేసుకుంటాను. తర్వాత ఇంట్లో పని మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు మొత్తం కసువులు అయితే ఊడుస్తాను. రోజు ఊడ్చి తుడిచినా సరే మా ఇంట్లో డస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రోడ్డు పక్కన ఇల్లు కదా, రోడ్డు పక్కన ఇల్లు ట్రాక్టర్లని అవన్నీ ఇవన్నీ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అందుకనే మాకు డస్ట్ అనేది ఎక్కువగా వచ్చింది.
అందులోనే మొత్తం ఓపెన్గా ఉంటుంది మా ఇంట్లో. బయట వరండా కూడా మొత్తం ఓపెన్గానే ఉంటుంది. కిటికీలు అవన్నీ ఉంటాయి కదా, డస్ట్ అనేది బాగా ఎక్కువగా వచ్చింది. ఒక్కరోజు ఊడవకపోయినా తొడవకపోయినా సరే ఇల్లులాగా ఉండదు అసలుకి. మొత్తం దుమ్ముతో నిండిపోయిద్ది. ప్రతిరోజు ఊడ్చి తుడుస్తుంటేనే ఈ మాత్రంగా ఉంటుంది. లేదనుకోండి ఇంకా అసలు ఇల్లులాగా ఉండదు. బయట రోడ్డు ఎలా ఉంటుందో ఇంకా సేమ్ ఇల్లు పరిస్థితి కూడా అలాగనే ఉంటుంది. మంచం కింద దూరి కసు ఊడవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. రోజు అయితే నేను అసలు ఇంకా కూర్చొని కిందకు దూరేసి లాస్ట్ వరకు ఊడుస్తాను. వీడియో కాబట్టి కొంచెం చేతిలో ఫోన్ ఉంది కాబట్టి నార్మల్గా కొంచెం అయితే వంగి కసు ఊడుస్తున్నాను. లేదనుకోండి ఇంకా కూర్చొని ఊడుస్తాను. బండ్ల తుడిచినా సరే కూర్చొని తుడిచామనుకోండి ఇంకా లాస్ట్ వరకు కర్ర అనేది అందిద్ది, నీట్గా ఉంటుంది. మంచం కింద కూడా దుమ్ము అనేది లేకుండా ఉందనుకోండి ఇంకా తర్వాత ఆ దుమ్ము ధూళి అనేది ఇంకా మళ్ళీ ఇటువైపుకి రాకుండా ఉంటుంది. మంచం కింద మనం డస్ట్ అనేది అలాగనే ఉంచేసి ఊడ్చి తుడుచుకున్నా కానీ గాలికి మళ్ళీ ఆ దుమ్ము మొత్తం ఇటువైపుకి వచ్చేసిద్ది. హాల్లోనే మాకు మంచం ఉంటుంది కాబట్టి మంచం మీద కూడా పిల్లలు తింటా ఏయో ఒకటి వేస్తూ ఉంటారు. హోంవర్కులు రాసుకుంటా కాగితాలు పడేయను ఇంకా ఏదో ఒకటి వేస్తూనే ఉంటారు. ఎక్కువ శాతం ఇంక అందరం ఈ గదిలోనే ఉంటాము. టీవీ ఉంటుంది కదా ఈ గదిలోనే, ఇంకా మంచం కూడా ఈ గదిలోనే వేసి ఉంటుంది. ఇంకెక్కువ శాతం మంచం మీదే కూర్చొని ఉంటారు పిల్లలు. టీవీలు చూస్తా తింటా కానీ, లేదనుకోండి ఇంకా ఇక్కడ టబ్ కుర్చీలు ఉన్నాయి కదా ఆ కుర్చీల్లో కూర్చుంటారు. తినేటప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నారంటే ఇంకా మొత్తం కుర్చీ అడుక్కైతే పోయిద్ది. కుర్చీలు కూడా కనీసం 4-5 రోజులకు ఒక్కసారి ఇదిలిచ్చేసి కసు ఊడుస్తూ ఉంటాను. చూడండి అసలుకి ఎంత కసువు వచ్చిందో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఏంట్రా బాబు ఇంత కసువు ఉందని. చూడటానికైతేనేమో బండలు బాగానే ఉన్నాయి, నీట్గా నల్లంగా ఉన్నాయి. కసువు ఊడుస్తుంటే అసలు సన్నటి దుమ్ము ఇసుకలాగా వస్తుంది. వర్షం పడుతుంది కదా, బయట అంతా కొంచెం ఇసుకగా ఉంది. పిల్లలు ఎలా పడితే అలా తొక్కుంటా వస్తారు. ఇంక ఇసుక మొత్తం చూడండి ఇంట్లో ఎంత కసువు వచ్చేసిందో. ఇంకా బయట కాలు తుడుచుకునే పట్లు ఉన్నాయి కదా, ఇంకా ఆ పట్ల తీసేసి ఇంక ఇదిలు ఇచ్చేసి బయట వరండా ఇంక ఇది మొత్తం కూడా శుభ్రంగా అయితే కసువులు అయితే ఊడ్చేసేయాలి. కసువులు ఊడ్చి బండ్లు అయితే తుడుస్తాను. ఈరోజు ఉదయాన్నే అంట్లు కడిగేసి బట్టలు అయితే ఉతికేసాను. ఎందుకంటే గుడికి వెళ్ళే పని లేదు కదా, గుడికి వెళ్ళే పని ఉంటే మాత్రం తర్వాత అయితే చేస్తాను. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చిందా లేదా అనేది తప్పనిసరిగా కామెంట్లో చెప్పండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి.